హాయ్ ఫ్రెండ్స్, హిందూ సమాజంలో కుల వివక్ష అంతకంతకు పెరుగుతోంది. అనేక అంతరాలు పెరిగిపోతున్నాయి. డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ల మధ్య తారతమ్యాలు పెరుగుతున్నాయి. కొద్దిమంది మత పెద్దలు, కొద్దిమంది రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ఈ అంతరాలను పెంచేందుకు మరింత కృషి చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 20 కోట్లకు పైగా దళితులున్నారు. దళితుల్లోనే మాదిగలు కూడా ప్రముఖంగా ఉన్నారు. దళితులు ఒకప్పుడు క్షత్రియుల పనిచేసేవాళ్ళు. గౌరవప్రదమైన చరిత్ర వారికి ఉంది. దేశాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన విదేశీయులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన దగ్గర నుంచి స్వాతంత్రోద్యమం వరకు వారి కృషి చాలా ఉంది. ప్రాచీన కాలంలో వీరి ప్రస్తావన ఎక్కడ కనిపించదు. మరి ఎలా మాదిగలు ఒకప్పుడు క్షత్రియులకు పనిచేసినట్లుగా ఎలా చెప్పగలరు? ఈరోజు వీడియోలో మాదిగల గురించి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఈ వివరాలు తెలుసుకున్నాక మాదిగల పట్ల మీ అభిప్రాయం తప్పకుండా పూర్తిగా మారిపోతుంది. హిందూ ధర్మం ప్రకారం బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు. ప్రతి జీవిని బ్రహ్మయే సృష్టించాడు. అయితే ఈశ్వరుడు అందరినీ సమానంగానే సృష్టించాడు. కానీ కాలక్రమంలో ఈ కులాంతరాలు మనుషులు సృష్టించుకున్నవి. ఒక మనిషిని వేరొక మనిషి చంపడమే లక్ష్యంగా మారింది. ప్రాచీన గ్రంథాల ప్రకారం కానీ మతాచారాల ప్రకారం కానీ మనుషుల మధ్య భేదాలెప్పుడూ ఉండవు. ఒకప్పుడు కులం ప్రకారం మనుషులు గుర్తింపు ఉండేది కాదు. వాళ్ళు చేసే వృత్తులను బట్టి గుర్తింపు ఉండేది. ఇప్పుడు లాయర్, డాక్టర్ ఇలా విభిన్న పనులు ఎలా ఉన్నాయో ఒకప్పుడు అలాగే వివిధ వృత్తులు ఉండేవి. వారి పనుల ఆధారంగానే వారికి ఒక సామాజిక వర్గం గుర్తింపు ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా 4 అంచుల వ్యవస్థ గురించి మీ అందరికీ తెలిసిందే. ఆ పేర్లన్నీ వారి పనుల ఆధారంగా వచ్చినవి. మహాభారత, రామాయణ కాలాల్లోనూ మనుషులను ఇలాగే విభజించేవాళ్ళు. ఆ సమయంలో దేవతలు, దానవులు, రాక్షసులు, యక్ష, గంధర్వులు ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రవర్తన ఆధారంగా వాళ్ళ జాతిని నిర్దేశించేవాళ్ళు. ఈరోజు చేసే వర్గీకరణతో పోల్చినప్పుడు అది పూర్తిగా భిన్నమైంది. మాదిగలు అనే పదం తొలిసారిగా సికిందర్ లోథి ద్వారా బయటకొచ్చింది. ఇది 16వ శతాబ్దం నాటి మాట. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పాలకులు దేశాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన దశ అది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్లో మాదిగ వంశానికి చెందిన రాజు ఆ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు. సూర్యవంశానికి చెందిన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారుగా గుర్తించేవాళ్ళు. గౌతమ బుద్ధుడు, చంద్రగుప్తుడు, అశోకుడు కూడా ఈ వంశానికి చెందినవారే. రాజా శవర్ సేన్ పాలనా కాలంలో చర్మకారుల వంశం చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేది. సంత్ రవిదాస్ కూడా ఈ వంశానికి చెందినవాడే. చిత్తోడు రాజవంశానికి చెందిన రాజా సాంగ, అతని భార్య జాలిరాణి సంత్ రవిదాస్ని చాలా భక్తి శ్రద్ధలతో కొలిచేవాళ్ళు. వారిద్దరూ సంత్ రవిదాస్ను చిత్తోడు రమ్మని కోరారు. చిత్తోడు రాజగురువుగా ఇక్కడ ఉండిపోమని అడిగారు. రవిదాస్ చిత్తోడు రాజు అభ్యర్థనను స్వీకరిస్తాడు. చిత్తోడు మహారాజుతో నివాసం ఉంటాడు. ఆ సమయంలో రవిదాస్ మాటలు, అతని రచనలు ప్రజలను ప్రభావితం చేశాయి. చాలామంది రవిదాస్ను తమ గురువుగా భావించడం మొదలుపెట్టారు. అదే సమయంలో మరోవైపు సికందర్ పాలన సాగుతోంది. సికిందర్కి రవిదాస్ విషయం తెలుస్తుంది. ప్రజలు ఇస్లాం మతం స్వీకరించకుండా ఎక్కడ రవిదాస్ మాటలకు ప్రభావితం అవుతారో అన్న భయం మొదలవుతుంది. దీంతో తన దర్బాల్ ముఖ్యుడైన ముల్లా సద్నా ఫకీర్కి కబురు పెట్టాడు. చిత్తోడు వెళ్ళి రవిదాస్ను ఇస్లాం మతం స్వీకరించమని చెప్పమంటాడు. ముల్లా అక్కడికి వెళ్ళి రవిదాస్ను ముస్లిం మతం స్వీకరించమని అడుగుతాడు. అప్పుడు రవిదాస్ తనని శాస్త్రాలతో ఓడిస్తే తాను ఇస్లాం మతం స్వీకరిస్తానని చెప్తాడు. ఒకవేళ ఓడిపోతే సద్నా ఫకీర్ హిందూ ధర్మం స్వీకరించాల్సి ఉంటుందని షరతు పెడతాడు. అయితే సద్నా ఫకీర్ తన మీద తనకు చాలా నమ్మకం ఉంటుంది. అందుకే చర్చకు సిద్ధపడతాడు. ఇద్దరి వాదనల్లో రవిదాస్ విజయం సాధిస్తాడు. అయితే సద్నా ఫకీర్ ఎంతగా ప్రభావితం అవుతాడంటే తన ఇష్టానుసారమే హిందూ మతాన్ని స్వీకరిస్తాడు. తన పేరుని రామ్దాస్గా మార్చుకుంటాడు. రవిదాస్, రామ్దాస్ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో మునిగిపోతారు. రవిదాస్ సమాజంలోని అన్ని వర్గాలను సమానంగా చూపేవాడు. సమానంగా చూడాలని సందేశం ఇచ్చేవాడు. సద్నా ఫకీర్ రవిదాస్ మాటలతో ప్రభావితుడై హిందూ ధర్మాన్ని స్వీకరించాడని తెలిసి ఆశ్చర్యపోతారంతా. కోపంతో ఊగిపోతారు. రవిదాస్ని బందీగా పట్టుకుని రమ్మని ఆదేశిస్తారు. అతన్ని జైల్లో బంధిస్తారు. అతనికి చర్మంతో చెప్పులు కుట్టే పని అప్పగిస్తారు. సికిందర్ లోధి మరోవైపు హిందువుల మీద అఘాయిత్యాలు మరింత పెంచుకుంటూ పోయాడు. ఎక్కువ మందిని హిందూ మతంలోకి మారేలా ఒత్తిడి చేశాడు. రవిదాస్ను జైల్లో బంధించాక అనేక మంది క్షత్రియ రాజులు మాదిగలను హత్య చేశారు. వాళ్ళంతా ఢిల్లీని నలువైపుల నుంచి చుట్టుముట్టారు. సికిందర్ లోధికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు కూడా నిరసనలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటనలన్నీ చూసి సంత్ రవిదాస్ని విడుదల చేస్తారు. 1520లో సంత్ రవిదాస్ మరణించాడు. తిరిగి సికిందర్ లోహి దురాఘాతాలు మళ్లీ మొదలయ్యాయి. మాదిగలు ఇస్లాం మతం స్వీకరించడానికి నిరాకరించారు. వాళ్ళందరినీ బందీ చేశాడు. వారిని చర్మంతో చెప్పులు, ఇతర వస్తువులు తయారు చేసే పని అప్పగించాడు. విదేశీ ఆక్రమణ కంటే ముందు భారత్లో చర్మంతో చెప్పులు చేయడం లేదు.
చర్మాన్ని అపవిత్రంగా భావించేవాళ్ళు. ఆ తరువాత మాదిగలు చర్మంతో వస్తువులు తయారు చేస్తారని వారిని చాలా నీచంగా మాదిగలు అని పిలిచేవాళ్ళు. ఇస్లాం మతం స్వీకరించని కారణంగా క్షత్రియ వంశస్థులను చాలా ఘోరంగా అవమానించేవాళ్ళు. క్షత్రియులు ఎప్పుడూ తమ పనులు చిత్తశుద్ధితో నిర్వహించేవాళ్ళు. వారు ఇస్లాం మతం స్వీకరించలేదు, సికిందర్కి లొంగలేదు. జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు చర్మంతో పనిచేసేవాళ్ళు. అలా అప్పటినుంచే వాళ్ళు మాదిగలుగా మారారు. ఈ సామాజిక వర్గ ప్రజలకు అందుకే విద్య విషయంలోనూ అభ్యంతరాలు మొదలయ్యాయి. రాబోయే తరాలకు తమ సామాజిక వర్గం గురించి తెలియకుండా ఉండేందుకు కుట్ర జరిగింది. చర్మంతో పనిచేయడం మొదలుపెట్టడంతో వారిని క్షత్రియుల నుంచి దూరం చేశారు. సికిందర్ లోహినే వీరిని నీచులు, అశుద్ధ జాతులు అని సంబోధించడం మొదలుపెట్టాడు. విజయ్ సోన్కర్ శాస్త్రి మాదిగల గురించి రాసిన మరింత సమాచారం హిందూ చర్మకార్ జాతి అనే హిందీ పుస్తకంలో కనిపిస్తుంది. భారతదేశం అంతటా మాదిగ సామాజిక వర్గం మనకి కనిపిస్తుంది. నేపాల్, పాకిస్తాన్లలో కూడా ఈ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలుంటారు. రాజస్థాన్లో కొద్దిమంది వేష భాష మాదిగలతో పోలినట్టు కనిపిస్తుంది. మహిళలు తల మీద నిండుగా కొంగు కప్పుకుంటారు. మగవాళ్లు పెద్ద పెద్ద మీసాలు, భుజం మీద గొంగడి వేసుకుంటారు. ఈరోజు మాదిగలు అని ఆ సామాజిక వర్గ ప్రజల్ని పిలిస్తే వారికి చాలా కోపం వస్తుంది. అవమానించినట్టుగా అనుకుంటారు. వారు చర్మంతో పనిచేసే సామాజిక వర్గం ప్రజలు కానప్పుడు మనసుకు కష్టం కలిగించే మాటలు ఎందుకు పడాలి? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారు మాదిగలతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడే ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు. ఇది మార్చి 1, 1919లో ఏర్పాటు చేయబడింది. కోహిమాతో జరిగిన దాడుల్లో ఈ సైన్యం గొప్ప భూమిక పోషించింది. అందుకుగాను ఈ రెజిమెంట్కి సన్మానం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ రెజిమెంట్ను రద్దు చేశారు. అప్పుడప్పుడు ఈ రెజిమెంట్ కావాలని నినాదాలు చేస్తూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలోని అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని చెప్పారు. చట్టపరిధిలోకి ఏమేమొస్తాయో చెప్పారు. దళితులతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల వారికి అంబేద్కర్ ఒక దైవం. చర్మకారుల వంశం ఆ రోజు ముస్లిం మతాన్ని స్వీకరించడానికి ఒప్పుకుంటే ఈరోజు ముస్లింల సంఖ్య అమితంగా పెరిగిపోయేది. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఎప్పటికీ భారతీయులుగానే హిందువులుగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక ముందైనా మాదిగలను తక్కువ దృష్టితో చూడడం మనమంతా మానుకోవాలి. ఈశ్వరుడు అందరినీ సమానంగా సృష్టించాడు. ఈ అంతరాలన్నీ మనం సృష్టించుకున్నవే. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.